సమయంలో ప్రభు బల్ల మనం పాలు పొందమునుపు దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయము మత్తయి సువార్త. ఇదంతా మనకు బాగా పరిచయమైన భాగం కనుక నేను క్లుప్తమైన భాగానికి మనము వెళ్దాము. 21వ అధ్యాయము మత్తయి సువార్త. మనమందరము కలిసి 9వ వచనం చదువుకుందాం. అలాగే 10, 11 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం ప్రార్థనాపూర్వకంగా. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును మత్తయి సువార్త, క్షమించండి, మార్కు సువార్త. అంటే ఇక్కడ కూడా ఉంది, అదే ఇంకో సువార్తను కూడా జ్ఞాపకం చేసుకుందాం. రెండు దయచేసి 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. 12, 13 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మరునాడు వారు బేతేలు నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్ద వచ్చి చూడగా మరేమీ కనపడలేదు, ఏలైనగా అది అంజూర పండ్ల కాలము కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ మధ్యాహ్నం మా ప్రభు దినమందు ఆరాధనలో మా జ్ఞాపం చేసి వచ్చిన ప్రకారం ఈ దినం ఒక విశేషమైన దినమని, అంటే అది మార్చి నెల 24వ తారీఖు అనేది కాదు, లేకపోతే పామ్ సండే అనేది కాదు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచనాల్లోనూ వ్రాయబడిన ప్రకారం యెరూషలేములో ఆయన ప్రవేశించిన దినం. ఇది ఎంతో శుభదినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదామని ప్రవక్త ద్వారా మీరు రాయించి ఉంచారు. ఈ ఉదయకాలం మందు మీ మందిరంలో అటు ఉత్సాహ సంతోషములతో మీరు ఏమై ఉన్నారో, మా జీవితంలో మీరు ఏం చేశారో అనుభవంతో మేమును కేకలు వేయినట్లు, ప్రభును ఆరాధించి ఘనపరచినట్లు, ఆమెనని చెప్పి మా ప్రభును గొప్ప చేయనట్లు అనుగ్రహించిన దేవుని సమయానికి స్తోత్రాలు. బల్లో పాలు పొందబోతుండగా మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని దీవించి మాతో మీరు మాట్లాడి యోగ్యముగా మీ బల్లో చేవే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగానికి మనం వస్తే, ఆరాధనలో ఇందాక మనం జ్ఞాపం చేయబడుతూ వచ్చిన ప్రకారం ఇది యెహోవా వలన కలిగిన కార్యం. 23వ వచనంలో, 24లో అంటే అధ్యాయం చెప్పలేదనా, బుక్ చెప్పలేదనా, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనంలో
దీని యందు మనం ఉత్సహించి సంతోషించదాం. కాబట్టి ఇదంతా ప్రభు వల్ల కలిగింది. ఒకటి, ఇది ఆయన ఏర్పాటు చేశాడు, ఇది మన సంతోషం కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి దీంట్లో మనం ఉత్సహించి ఏం చేయాలి? సంతోషించాలి. ఇక్కడ చాలా సందర్భాలు మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించింది ది లాస్ట్ వీక్ ఆఫ్ హిజ్ లైఫ్, తన జీవితంలో చివరి వారం అంటే సబ్బాతు కూడా అయిపోయింది, ఇక ఆదివారం రోజు. దానికంటే ముందు ప్రభు బేతనీకి వచ్చాడు. అందుకని ఇందాక ఆరాధనలో చెప్పేటప్పుడు మీకు జ్ఞాపం చేశాను సందర్భం. కరోనా కాలంలో 20వ సంవత్సరం ఇక్కడ జరిగిన స్టడీస్ ఈ వారంలో మీరు తర్వాత ఫాలో అయితే మంచిదని మీకు జ్ఞాపం చేస్తున్నాను. యేసుప్రభు వారు ఆదివారమున ఉదయకాలమున ఆయన బేతనీ నుంచి బయలుదేరి యెరూషలేములకు వచ్చాడు. కాబట్టి ఆదివారం, సోమవారం మరొక ఎంట్రీ, ఆ తర్వాత మంగళవారం మరొక ఎంట్రీ. కాబట్టి ఆ 3 దినాలే మనకు బైబిల్లో కనపడతాయి తప్ప బుధవారం ఏంటి అనేది మనకి ఏం అర్థం కాదు, తెలియదు. అందుకనే కొంతమంది ఏమన్నారంటే బుధవారం ఏమో బూడిద బుధవారమా బేస్తవారం, ఏది భస్మ బుధవారం అంటే అదేంటి నాకు తెలియదు. అన్న బూడిద గురువారం మరి చెప్పండి, అది కూడా సరే అవన్నీ వదిలేసేద్దాం. కాబట్టి సైలెంట్ వెడ్నెస్డే అంటారు. వెన్స్డేకి వచ్చేసి ఏ వెన్స్డే? సైలెంట్ వెన్స్డే. అంటే సువార్థికులు కానీ ఎవరు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయనతో కూడా ఉన్నటువంటి వారు సహా మరి ఆది, సోమ, మంగళవారాల్లో ఏం జరిగిందన్న సంగతి మనకు చెప్పారు తప్ప బుధవారం గురించి ఏం మాట్లాడలేదు. ఇంకా గురువారానికి వెళితే మైట్ బి ది లాస్ట్ సప్పర్, అంటే గురువారం, శుక్రవారం మన ప్రభు అప్పగించబడడం ఇవన్నీ మనం చూస్తాం. సరే, నేను దినాల గురించి ఇప్పుడు ఏం చెప్పడం, క్యాలెండర్ నేనేం మాట్లాడడం లేదు. అందుకే నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ స్టడీస్కి వెళ్తే మీకు క్యాలెండర్, దినాలు అంతా క్లియర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పాఠానికి వెళ్దాం. ఆయన బేతనీ నుంచి యెరూషలేముకు వెళ్ళాడు. 21వ అధ్యాయం మనము 9, 10, 11 వచనాలు మనం చదివాం. 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించాడు అనేది మనం చూస్తాం. అయితే 15వ వచనానికి మనం వచ్చేటప్పటికి లేక 15వ వచనం, ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను కామా పెట్టారా? కాబట్టి దయచేసి మీరు గమనించండి. ఎవరో ఆరాధన చేశారు, అందుకే నేను పర్టికులర్గా నేను చెప్తున్నాను అన్నమాట. కనుక చేసిన వారికి తెలుస్తుంది అనుకుంటాను ఏం చేశారో ఏం చేయకూడదు అనేది. ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడ్డారు. వీళ్ళు కేకలేలే, వీళ్ళు ప్రభువును స్తుతించలే, వీళ్ళు ఏం చేశారట? కోపంతో మండిపడ్డారు. తర్వాత 17వ వచనానికి వద్దాం. 17వ వచనం, నేను పైన కొన్ని మాటలు మీకేం చెప్పడం లేదు. 17వ వచనం, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ, అంటే యేసుప్రభు వారు మళ్ళా బేతనీకి వెళుతున్నాడు. ఇక్కడ నేను మీ గమనాన్ని తేవాలని కోరుతున్న తలంపు ఏంటి అంటే, విశేషంగా యేసుప్రభు వారు యెరూషలేముకు రావడం అనేది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలకు రావడం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం.
ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ది పామ్ సండే, ది హ్యాపెనింగ్స్ ఆర్ వార్నింగ్స్ టు అవర్ లైఫ్స్. మటల ఆదివారము జరిగినటువంటి సంగతులు మన జీవితాలకు హెచ్చరికలు, వార్నింగ్స్ అని నేను వాడిన పదం. ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా, ఆయన వచ్చాడు యెరూషలేమునకు, వారు ఆయన అంగీకరించి ఉండవలసింది, వారు ఆయన కాదన్నారు. ఇక్కడేమో కోపంతో మండిపడ్డారు, ఆ తర్వాత ఎదిరించారు, ఆ తర్వాత ప్రశ్నించారు. అది ఇక ఇలాంటి సందర్భాలు అనేకం చూస్తే ప్రభువును వారు తృణీకరించారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఈరోజు ఇక్కడ ఈ కాలంలో కూర్చున్న, ఈ దినంలో ఇక్కడ కూర్చున్న మనం, లేక ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నాడు ఇశ్రాయేలు కోసం యెరూషలేముకు వచ్చాడు. అయితే లేఖనాలు చెబుతున్న ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి పంపించబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం నుంచి క్రిందకు మనం వస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే కానీ లోకమును తీర్పు తీర్చుడు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలే. కాబట్టి లోకానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు. చివరికి యెరూషలేము ఆలయంలో ఇశ్రాయేలు కొరకని అంటే, అంతేకాదు ఆయన అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తాం. అది ఇప్పుడు మనం ధ్యానం చేయం. కానీ అయితే ప్రభువైన క్రీస్తు లోకానికి వచ్చింది లోకము తన ద్వారా రక్షణ పొందడానికి, లోకము తన కుమారుని అంగీకరించడానికే. కాబట్టి నువ్వు ఆయన అంగీకరించావా, లేక ఈరోజు కూడా నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాదని నువ్వు నిరాకరిస్తున్నావా అని? ఎవరు అంగీకరించారు, నేను అంగీకరించలేదని నాకు ఎలాగో తెలుస్తుందని నువ్వు అంటావా? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 11 తర్వాత 12వ వచనం, తను ఎవరు అంగీకరించరు అనగా వారిని అందరినీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమును అదే. కాబట్టి అంగీకరించడం అంటే ఏంటో అర్థమైంది కదండి. విశ్వాసం ఉంచడం. నీవు పశ్చాత్తాపడివి నీ పాపిని గుర్తించి నోటితో నీ పాప పని ప్రభువైన క్రీస్తుని నీ స్వంత రక్షకుని స్వీకరిస్తే ఆయనని విశ్వాసం ఉంచడం. అప్పుడే నీ జీవితంలో దేవుని కుమారుడుగా నువ్వు అధికారం పొందుతావు. ఇది ఒక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అయితే నా ముఖ్యమైన తలపులు వెళ్ళిపోతాను. ఇక రండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. ఒకవేళ ఇంతాక మన తలస్తూ వచ్చిన ఆ తలంపులో కూడా ఇది మనకు అర్థమవుతుంది. 2వ వచనం, మీ ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని. కాబట్టి ఇప్పుడు ప్రభు చేసిన ప్రాముఖ్యమైన సందర్భాలు మీ గమనాన్ని తేబోతున్నాను. పామ్ సండే, మండే అండ్ ట్యూస్డే. మొదటిది, ప్రభు బేతేలు నుంచి బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకంటే యెరూషలేములో ఫస్ట్ ఎంట్రీనే ఆయన గార్ధవం మీద వెళ్ళినట్టుగా మనకు వాక్యంలో ప్రవక్తలు జకరియా చెప్పాడు, తర్వాత యోహాను రాశాడు ఇదంతా. కాబట్టి మొట్టమొదటిది ఆయన ఏం చేశాడు, బేతేలు నుంచి బయలుదేరి యెరూషలేముకు వెళ్ళకముందు ఆ కొండ మీద నుంచి దిగుతూ ప్రభుకు ఎదుట ఉన్న గ్రామాన్ని చూసి అన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ గాడిదను విప్పి తోలుకొని రండి, అది ప్రభువునకు కావలసినది అని చెప్పాడు. గాడిద అనేది దేవుని వాక్యంలో ఏమిటో మనకు తెలుసు. అది అపవిత్రమైన జంతువు, అపవిత్రమైన జంతువు అని. సరే, ప్రభువైన దేవుడు ఒక ఆశ్చర్యమైన సంగతే చెప్పాడు. అపవిత్రమైన జంతువైనా దాన్ని మీరు విడిపింపవచ్చు అన్నాడు. చెప్పండి, ఏం చేయవచ్చు? నిర్గమకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంగతి. నిర్గమకాండం 13వ అధ్యాయం రండి దయచేసి. 13, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపింపనిలా దాని మెడ విరగ తీయవలెను. ఎందుకు?
ఈ అపవిత్రమైన గార్ధపం శపించబడినటువంటి గార్ధపం ఇది. కాబట్టి ప్రభు అన్నాడు అది విడిపించబడవచ్చును అన్నాడు. కాబట్టి అపవిత్రమైందైనా విడిపించబడవచ్చు అని ప్రభు చెప్పిన ఆ ప్రభు ఆ రోజే ఇక్కడికి మనం వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పామ్ సండే రోజు ఆయన చేసిన పని ఏమిటి అని అంటే ఆ గార్ధపమును గార్ధ పిల్లను విడిపించండి. అది అక్కడ కట్టబడి ఉన్నది అనేది మనకు బాగానే తెలుసు. అయితే ఇంకా కొంత లోతుగా మనం వెళితే ఎక్కడ కట్టబడింది అనే మాట కదా గమనించినట్లయితే 2 దారులు కలయి చోట కట్టబడిందంట. వేర్ 2 వేస్ ఆర్ మెట్, 2 దారులు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ. అంటే ఇది చాలా అయోమయమైన పరిస్థితిలో ఉంది అన్నట్లు. ఏ దారిని పోవాలి, ఎటు పోవాలి? కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దీని సంగతిని దిగి అన్నాడు, మీరు వెళ్ళి దాన్ని విడిపించండి అన్నాడు. ప్రభు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అది ఆయన చేయడం ద్వారా ఆ నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినాడు. మోషేతో ఏమైతే దేవుడు చెప్పాడో దాన్ని ఆయన చేస్తున్నాడు. ఈ కార్యం కనుక మట్టల ఆదివారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఈ కార్యం కట్టబడి ఉన్న గాడిదను 2 దారులు కలయి చోట ఏ దారో ఎంచుకోలేని అయోమయమైన పరిస్థితిలో ఉన్నటువంటి గార్ధ పిల్లను ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడం అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి నేను చెప్పగోరుతున్న తలంపు ఇందాక ఒక మాట చెప్పాను, ఆయన వారిని తృణీకరించారని. అయితే నువ్వు తృణీకరించావా? మరొక మాట, నీవు ఇంకా కట్టబడి ఉన్నావా, విడిపించబడి ఉన్నావా అనేది జ్ఞాపకం చేస్తూ ప్రభు నిన్ను విడిపించాలని ఆయన ఉద్దేశమైంది. కాబట్టి మట్టల ఆదివారం నీ జ్ఞాపం చేస్తున్న సంగతి, నీవు ఆయన అంగీకరించావా? నీవు నీ జీవితము అపవిత్రమైన పాప భూయిష్టమైన స్థితిలోంచి నువ్వు విడిపించబడి ఉన్నావా? ఒకవేళ విడిపించబడకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? నేను చదివాను నిర్గమ 13వ అధ్యాయం 13వ వచనం. విడిపించని ఎడల, విడిపింపబడకపోతే దాన్ని మెడ విరగతీసి దాన్ని చంపేసేయాలన్నాడు. చాలా భయంకరమైన శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ కూర్చున్న ప్రేమైన సోదర సోదరి, ఈ మాట ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా వినేట్టువా మీరు ఎవరైనా, మట్టల ఆదివారం నీకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, లోకానికి నీ కొరకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావా? లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించడానికైతే నీ జీవితంలో నీవు విడుదల పొంది ఉన్నావా? నిన్ను నన్ను లోకమంతటిని విడిపించేందుకు కొరకాయి ప్రభువైన క్రీస్తు చేసిన కార్యమేమిటో ఆయన ఆ రోజు వారికి చెప్పాడు, ఈరోజు ఆయన దాన్ని చేశాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోతే, ఇంకా కాస్త ముందుకంటే ఇంకొక 3 రోజులకు ముందుకు వెళితే రండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా నేల మీద పడ్డారట. ఆ తర్వాత ఇంకా మనం క్రిందకు వెళితే కనుక 8వ వచనం, యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పిదిరి కనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరినే లెట్ దెమ్ గో, వీరిని పోనీయండి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే ప్రభు వారిని విడుదల చేయడం అనే మాటను మనం చూస్తాం. మీరు నన్ను వెతుకుతున్నారు కదా, నేనే ఆయన్ను, మీరు వీరిని పోనీయండి అని. నేను మరొక వచనం జ్ఞాపం చేస్తున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. త్వరగా తీసిన వారు ఎవరైనా చదవచ్చు. యెషయా 30:21. తీయండి, మీ బైబిల్ తీయండి దయచేసి, మీ బైబిల్ తెరవండి. యెషయా 30వ అధ్యాయం 21. క్షమించండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. క్షమించండి,
32వ అధ్యాయం 32వ అధ్యాయము 20వ వచనం. 32:20 అండి. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను ఇంకేంటిట గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. ఒకవేళ ఇక్కడ 2 జంతువులు వాడాడు. తిరగనిచ్చు అనే మాట ఏంటంటే ఇంగ్లీష్లో బాగా చక్కగా టు లెట్ లూజ్ అనే మాట. దాన్ని విప్పండి, దాన్ని కట్లు విప్పండి, అది స్వతంత్రంగా పోనివ్వండి. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఎద్దులను ఏంటట గాడిద. ఒకవేళ ఒక మాట చెప్తాను, ఇక్కడ ఎద్దు దేవుని వాక్యంలో ఇశ్రాయేలుకు సాదృశ్యం, గాడిద కూడా కాదనం. అయితే గాడిద విశేషంగా అన్యులకు సాదృశ్యం. వారేమో పిల్లలు, వీరేమో కుక్క పిల్లలు. కుక్క కూడా అపవిత్రమైన జంతువే. యెషయా 1వ అధ్యాయంలో రెండింటిని వాడాడు. ఎద్దు తన కామందిని ఎరుగును, గాడిద తన సొంతమైన దొడ్డిని ఎరుగును. అయితే ఈ ప్రజలు ఇశ్రాయేలే కాదు, అన్యులు సృష్టికర్తను వారు ఎరగడం లేదు. అయితే ఇప్పుడు మన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం అది. ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు వాటిని విడుదల చేయండి అని ప్రభు చెప్పడం అనేది మనం చూస్తాం. అందుకనే ఈ మధ్యాహ్నం జ్ఞాపం చేస్తున్నాం అన్నమాట. సరే, మరొక ఈ తలంపు దాటిపోకముందు ఈ తలంపు యొక్క ముగింపులో ఒక మాట చెప్పాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో గాడిదను ఏమి ఇచ్చి విడిపించాలట? వెల ఇచ్చి. ఏం వెల ఇచ్చి విడిపించాలి? గొర్రె పిల్లను ఇచ్చి గాడిదను ఏం చేయాలా? అంటే గాడిదకు బదులు గొర్రె పిల్ల అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో lamb ఈజ్ ది ఓన్లీ సబ్స్టిట్యూట్ ఫర్ ది యాస్, డాంకీ. గొర్రె పిల్ల మాత్రమే గాడిదకు బదులు. అవును, పేతురు అపొస్తలుడు 1వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనం ఈ మాట రాస్తాడు. అక్కడ కొంచెం తడబడతారు మీరు. ఆ మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. అనీతిమంతుల కొరకై నీతిమంతుడైన క్రీస్తు. కాబట్టి క్రీస్తు మన సబ్స్టిట్యూట్. అందుకనే యోహాను సువార్త 18:8 ఏమన్నాడు? మీరు నన్ను వెదకుచున్న యెడల వీరినే, అంటే ఈయన అప్పగించుకుంటున్నాడు, వారిని పోనిమ్మంటున్నాడు. ఇది మన ప్రభు అయిన క్రీస్తు చెప్పాడు. నాడు ఐగుప్తులోంచి వారు వచ్చేటప్పుడు ఆయన జన్మించి యెరూషలేములో ప్రవేశించే రోజు చేశాడు ఆయన. ఆ తర్వాత తన శిష్యులకు చెప్పాడు, ఆ తర్వాత ఆయన చేశాడు కూడా. అక్కడేమో మార్కు 11లో శిష్యులకు చెప్పాడు, యోహాను సువార్త 18 తానే చేశాడు. అందుకనే భక్తుడు యోహాను ఒక మాట రాస్తాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా నిజముగా మీరు స్వతంత్రులు. కాబట్టి ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని నీవు మనందరి కొరకు ఈ లోకానికి ఎత్తించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించావా? అలాగైతే నీ పాపపు కట్లు, దుర్నీతి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందావా? అలాగైతే ఈ రక్షణ నిశ్చయిత, దేవునితో సమాధానపడే స్థితి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? ఇది లేకుండా నువ్వెన్ని దినాలు ఏం ఆచరించినా, ఉపవాసాలున్నా, ఇంకేం చేసినా, ఇలాంటి ఆదివారాలు ఎన్ని వచ్చినా, సంగతులు ఎన్ని జ్ఞాపం చేసుకున్నా నీకు నిష్ప్రయోజనమే. అందుకనే ఈ దినం నీకు హెచ్చరికిస్తున్న దినం. నేను ఇంకా అమ్మాటకు వెళితే కూడా మంచిదేనేమో, ఇంకా మొదటి తలంపులోనే ఇంత టైం గడపడం కూడా కొంచెం ఇబ్బందే. చెప్తాను ఆ మాట కూడా, ఎందుకంటే లూకా 19వ అధ్యాయం కదా మన భాగం. ఈ సందర్భంగా రండి దయచేసి. అది ఇంకా కఠినమైన మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికాడు. లూకా 19వ అధ్యాయం రండి దయచేసి 43వ వచనం. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నేను అరికట్టి నీలోన నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను.
ఆయన యెరూషలేమును సమీపించి యెరూషలేమును చూచి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను నీ సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే నీ స్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడ దేవుని వాక్యం యేసయ్య తన సొంత నడుతున్నాడు. కాబట్టి ఈ దినం నీకు ఇస్తున్న హెచ్చరిక, నీవు ప్రభువైన క్రీస్తును అంగీకరించావా? ఈ దినం లేఖనం వాక్యం ద్వారా నీకు కలుగుతున్నటువంటి హెచ్చరిక, నీవు విడుదల పొంది ఉన్నావా? స్వతంత్రంగా చేయబడ్డావా? ఈ దినం లూకా 19:43 ప్రకారం ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డావా? ఈ దినం ఇలాంటి దినమా నీ జీవితంలో? జ్ఞాపకం చేసుకో. లేకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడి ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి విడుదల పొంది ప్రభువైన దేవునితో సమాధానం కలిగి జీవించదుగాక. మరొక తలంపుకు మనం వెళ్దాం రండి దయచేసి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, లేక మార్కు సువార్త చదివాం కదా మనం ఆ భాగం, రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. నలుగురు సువార్తికులు ఈ సందర్భం రాశారు, కానీ మీరు నలుగురిని చదువుతుండాలి పోల్చి. 11వ అధ్యాయము మార్కు సువార్త 12-13 వచనాలు. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా, దిస్ ఈజ్ ది మండే. అర్థమైందండి? సండే ఈజ్ ఓవర్ అంటే మట్టల ఆదివారం అయిపోయింది. మరి సోమవారం ఇంకేం పెడతారో మీరు పేరు నాకు తెలియదు. కానీ ఇక్కడ 12వ వచనంలో మరునాడు వారు బేతనీ అంటే నేను చెప్పాను కదా ఇందాక, వారు ఆయన అంగీకరించకపోతే ఆయన మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? బేతనీకి వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే మండే మళ్ళీ బేతనీ నుంచి మళ్ళీ యెరూషలేముకు వెళుతున్నాడు. వెళుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చాను. దాని ఏదో వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలేను కాదు, అంజూర పండ్ల కాలము కాదు అని. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకులు కొన్నాడట. మరి ఎందుకో మనకు తెలియదు. కానీ మరియమ్మ మార్తమ్మలు వాళ్ళ ఇంట్లో ఏం పెట్టలేదేమో, లేకపోతే ఉదయకాలం మేము తినకుండానే బయలుదేరడేమో మనకు తెలియదు. యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా. కనుక వారు ఆ బేతనీ నుంచి వస్తున్నారు. ఆ మధ్యకాలం ఇప్పుడు బైబిల్ స్టడీ టైంలో ఒక మాట చెప్పాను నేను. బేతనీ అనేది దానికి అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్, అంజూర పండ్ల గృహము అని అర్థం. అదేనా? కనుక అది ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయిలేండి దానికి. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, అసలు ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే, ఆ కొండ, ఆ ప్రాంతం, ఆ స్లోప్స్ అన్నిటి మీద కూడా విస్తారమైన అంజూరపు చెట్లు, మంచి అంజూరపు ఫలాలు దొరికే ప్రాంతం అది. కాబట్టి బేతనియా దాని పేరు. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు మరునాడు సోమవారం యేసు ప్రభువు వారు యెరూషలేముకు వెళుతూ ఉంటుండగా ఆయన దూరం నుంచి చూచాడు ఒక అంజూరపు చెట్టును. కనుక ఏమైనా దొరుకునేమో అని పోయినా. అంటే ప్రభువుకు తెలియదా దొరుకుతా అని? ఖచ్చితంగా ప్రభువు తెలుసు. కానీ ఇది ఒక చక్కని పాఠం ఆధ్యాత్మికంగా మనకు, వారి ఇశ్రాయేలు గురించి కూడా. అయితే ఈ చెట్టు ఎలాగుందంటే ఆకులు కలిగిన అంజూరపు చెట్టు అని. అందుకే 13వ వచనంలో ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. ఆకులు సమృద్ధిగా ఉన్నాయి, పచ్చగా ఉంది, కానీ ఫలాలు మాత్రం లేవు అందులో. కింద ఒక మాట రాయబడింది. ఒకసారి నేను రక్షించబడిన తర్వాత మాకు హెడ్ మాస్టర్గా ఉండేవాడు ఒక ఆయన పేరు ఆదినాల్లో థామస్ రెడ్డి. తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత థామస్ రెడ్డి అంటే ఏంటో అర్థం చేసుకొని కలుద్దామైనా ఈ థామస్ గారిని అనుకొని చెప్పి ఒకసారి కలిసి యేసుప్రభుని కూర్చోతే, రేయ్ యేసుప్రభు తప్పు చేశాడు రా అన్నాడు. ఏంటంటే
యేసుప్రభు అందరూ వచ్చి చెప్పించవచ్చా అని అడిగాడు నన్ను. ఇక నేను డైలమాలో పడ్డా. కొత్తది, నేను రక్షణ కొత్త దినాలు అవి. డైలమాలో పడ్డా. పడితే వెంటనే ఈ మాట చెప్పాడు, అది అంజూరపు పండ్ల కాలం కాదు, పనులేమో. మరి యేసుప్రభు చెప్పించు, ఏందిరా ఆయన చేసింది కరెక్ట్ అని. ఈయనేదో థామస్ రెడ్డి అనుకొని, ఏమో థామస్ అని నేను అనుకుంటే, ఈయనేమో తీమయ్య కుమారుడులాగా ఉన్నాడు, మాట్లాడాడు. తీమయ్య కుమారుడు అంటే తెలుసా? భర్తీమయ్య, అపవిత్రతో పుట్టిన అపవిత్రుడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. సరే, నాకు జవాబు చెప్పడానికి కూడా నాకు పెద్ద ఆ దినాల్లో అనుభవంలే, కొత్త దినాలు అవి. నేను నోరు మూసుకొని చెప్పాలని చెప్పేసేసాను, వచ్చేసాను అంతే. ఇక సరే, మనం ఇక్కడ అంజూర పండ్ల కాలం కాదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పు చేశాడని కానీ ఏమాత్రం వీల్లేదు. కానీ ఈ అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఇశ్రాయేలుకు సూచన. ఇశ్రాయేలు ఆ దినాల్లో ఎలాగున్నారు అని అంటే, కేవలం బాహ్య సంబంధమైన క్రియల చేత విస్తారంగా అలంకరించబడిన అంజూరపు ఆకుల్లాగా చెడున్న చెట్టు. ఆకులు బైబిల్లో సొంత క్రియలను చూపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము ఏం చేశాడో మనకు తెలుసు. యెషయా గ్రంథాన్ని మనం వస్తే అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 64వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అన్నాడు ప్రవక్త ద్వారా, మీ క్రియలు అపవిత్రమైనవి, ఎలాంటివి అవి? వాడిపోయే ఆకులు అన్నాడు. మా కార్యములన్నీ, మా పనులన్నీ వాడిపోయే ఆకులు. కాబట్టి ఆకులు బైబిల్లో మనిషి సొంత నీతి క్రియలను చూపిస్తుంది. కాబట్టి బయటికి మాత్రం వీళ్ళు ఇలా కనపడుతున్నారు, కానీ అయితే ఏమి లేవంటే చెప్పండి, ఫలాలు లేవు. సరే, ఈరోజు రెండవదిగా ఆయన నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు మనకు జ్ఞాపం చేసే తలంపు ఏంటి అని అంటే, కేవలం ఆకులేనా, పండ్లు కూడా ఉన్నాయా అనే వార్నింగ్ ఈనాడు మన జీవితాలు. అది అంజూరు పండ్ల కాలంగా దాని గురించి నేను ఇప్పుడే వ్యాఖ్యానించబోవడం లేదు. అంజూరు చెట్టుకుండే లక్షణాలు కొన్ని బట్టి చూస్తే కాలం కాకపోయినా ఆకులు కనపడుతుంటే ఫలాలు ఉంటాయని దాని అర్థం. సరే, వాటిని గురించి ఇప్పుడు మనం ఎక్కువ ధ్యానం చేస్తాం. ప్రభువైన దేవుడు ఈ ఇశ్రాయేలును ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చి వారిని చక్కని శ్రేష్టమైన సారవంతమైన భూమిలో వారిని నాటాడని వాక్యం మనకు తెలుసు. ఒక చక్కని మాట, మన ఉపమానం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. అది లూకా సువార్తలో మనం గమనిస్తాం. రండి దయచేసి లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు తర్వాత చదవండి దయచేసి. 6, మనుషుల తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో. ఎవరి మనుష్యుడు? క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా మనుష్యుడని చేయబడిన సంబోధన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సూచన. పాత నిబంధనలు కూడా ఒక లేఖనం మీకు జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో మనం చూస్తాం. సరే, ఈ మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తన ద్రాక్ష తోట ఎవరు? యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో ఇశ్రాయేలు వంశం, తర్వాత యూదా ప్రజలు, ఆయన ద్రాక్ష తోట, ఆయనకి ఇష్టమైన వనం అని బైబిల్లో మనకు రాయబడింది. కాబట్టి ప్రభు ఏం చేశాడట? ఒక అంజూరపు చెట్టుని తీసుకువచ్చి ఈ ద్రాక్ష తోటలో నాటాడు. ఇక్కడికి వస్తే నేను ఇది మనకు అన్వయించాలని కోరుతున్నాను. పిల్లరా గమనించండి దయచేసి. అక్కడ అంజూరపు చెట్టు ఏమో ఇశ్రాయేలే, ఇక్కడ అంజూరపు చెట్టు గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటే, ఇది మనకు అన్వయించుకుంటే, ఒక మనుషుడు ప్రభువైన క్రీస్తు, తన ద్రాక్ష తోట ఇశ్రాయేలు యూదా వంశం. అయితే ఈరోజు ఒక అంజూరపు చెట్టుని తీసుకొచ్చి ఏం చేశాడు? దాంట్లో చెప్పండి, ఏం చేశాడు? దాంట్లో నాటాడు. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడిన నిన్ను నన్ను ఈరోజు దేవుని ఇశ్రాయేలుతో కూడా ఐక్యపరిచాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పౌలు అపోస్తలుడు, ఫిలిప్పీ కాదు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 12, 13 వచనంలో గమనించినప్పుడు పౌలు అంటాడు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకము దేవుడు లేని వారండి, క్రీస్తు మీరు దూరస్తులు.
అయితే 3వ అధ్యాయం 6వ వచనం అండి, చూడండి మీ బైబిల్లో. ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, కాబట్టి ఇశ్రాయేలుతో పాటు సమాన వారసులు, సాటి అవయములు, వాగ్దాన నిబంధనలు పానివారు. నాటాడు దేవుడు మనల్ని. దేవుని స్తోత్రం. ఈ రోజున రక్షించబడిన దేవుని ప్రజలు మన జీవితాలలో మనము ఆ మనుషుని ద్రాక్ష తోటని ఇశ్రాయేల్లో దేవుని ఇశ్రాయేలుగా మన జీవితంలో చేయబడిన శ్రేష్టమైన అనుభవంలో ఈ మాట నేను గట్టిగా సమర్థిస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే తర్వాత మీరు ఆలోచన చేయండి. ఈరోజు రక్షించబడిన ప్రతి అన్యుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మనుషుని ద్రాక్ష తోట ఇశ్రాయేలులో నాటబడిన వ్యక్తే అని నేను చెప్పేటప్పుడు సంఘానికి వచ్చి ఇక్కడ మాట్లాడితే సంఘము ఆ ద్రాక్ష తోట, అందులో ప్రతి అన్యుడు కూడా తేబడి అక్కడ నాటబడుతున్నాడు విశ్వాసం ద్వారా. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు మీకు చూపించాను. అంటే సంఘం అనేటప్పటికి ఇశ్రాయేలు కాదు కదా అని మీరు అంటారేమో. ఇశ్రాయేలీలు లేకుండా సంఘం లేదు. ఇశ్రాయేల్ లేకుండా సంఘం యొక్క పునాది లేదు. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీపుల్ హూ రిపెంటెడ్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ వర్ బ్యాప్టైజ్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ టు దిస్ చర్చ్. యాక్ట్స్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారిని మనం చూస్తాం. 1 నుంచి 4 వచనాలు. వారు ఇశ్రాయేలీలు. అక్కడ సంఘం జన్మించింది. ఆ తర్వాతగా రక్షణ పొందిన వారిని ఒక్కొక్కరు తీసుకుని వారితో నాటాడు. 2లోనేమో వీరు, ఆ తర్వాతనేమో మరి ఇంకా ముందుకు వెళితే 4, 5, 6 అధ్యాయాల్లో, 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో సమరయులు, అన్యులు, గ్రీస్ దేశస్తులు, ఇంకా అనేకులు. వీడా గుర్తుపెట్టుకో, నేను ఎక్కువగా మాట్లాడలేని సంగతిని వచ్చి నీవు రక్షించబడి ఉంటే, నీవు దేవుని ఇశ్రాయేలుగా చేయబడి ఇశ్రాయేలుతో సహపౌరుగా క్రీస్తు కలిగిన వాడుగా వాగ్దాన నిబంధనలు కలవాడుగా ఈ కృపలన్నీ నీవు నీ జీవితంలో స్వతంత్రించుకున్నావు. అయితే ప్రభువైన క్రీస్తు మరుసటి దినాన దాన్ని వెళుతూ చూచాడు. అంజూరు చెట్టు ఫలించలేదు కదా. లూకా 13వ అధ్యాయానికి వస్తే ఒకని ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరు చెట్టు కూడా ఏం చేయలేదట, ఫలించలేదు. సో సెకండ్ వార్నింగ్ రిగార్డింగ్ దీస్ డేస్ ఏంటి మన జీవితాల కంటే నేను ఫలించే ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నానా లేదా అని. ఒకవేళ ఫలించకపోతే ఏమైందో మనకు తెలుసు. అక్కడ ఆయన మార్కు 11వ అధ్యాయంలో చెప్పించేశాడు. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయంలో దేవుని స్తోత్రం చెప్పాలి మనమందరం. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పాలి? డైరెక్ట్గా చెప్పించలే. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తీసి పారేదిండి, స్థలం కూడా వేస్ట్ అంటే అయ్యా 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 ఈ సంవత్సరం కూడా నిజంగా దేవుని స్తోత్రం చెప్పాలని జనాంగాల్లో రక్షించబడిన దేవుని ప్రజలం తన స్వప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని సూటిగా శపించేశాడు 11వ అధ్యాయం మార్క్సువార్తలో. ఆ మరునాడు అయితే ఈరోజు అన్ని జనాంగాల్లోంచి ఆ ద్రాక్ష నాటబడి నిన్ను నన్ను ఫలించకపోయినా శపించక ఇంకో ఆయన బ్రతిమాలుతుంటే మనల్ని శాంతం కలిగి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన ప్రభు. అయితే ఇంకా అశ్రద్ధంగా అలక్ష్యంగా ఉండదని కాదు, పశ్చాత్తాపడి సంగతులు సరి చేసుకొని మౌరు మనస్తైన ఫలాలు ఫలించి ప్రభుకరణ అవసరమైన ఫలాలు ఫలించే ఫలభరిత జీవితం కలిగి ఉండడానికి. లేకపోతే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాము. వాటి నేను చదువుతాను, తర్వాత ముందుకు వెళ్ళిపోతాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద వారు తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. ఒకవేళ అది అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిలా అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొందదైనవును. అది తొదకది. ఇదేనా మన పరిస్థితి?
ఇక యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన సంగతి మనం జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి ఇదే రెండవ తలంపు నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ఒక రీతిగా మనం చూస్తే ఈ దినం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ డే ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఏ దినం అంటే మట్లాదివారం కాదులేండి, నెక్స్ట్ డే కదా మనం వచ్చాం, సోమవారం. డే ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ప్రభుకు నిరాశ నిస్పృహ కలిగించిన దినం. ఎట్లుంది మన జీవితం ఈరోజు? ఈజ్ అవర్ లైఫ్స్ డిస్కరేజింగ్ ది క్రైస్ట్ హూ ఈజ్ అవర్ హస్బెండ్ మ్యాన్? మన వ్యవసాయకుడైన ప్రభు అయిన క్రీస్తు మన జీవితాలు నిరాశపరిచేగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం. తర్వాత తలంపు మనం వెళ్దాం. రెండు, దయచేసి మరొక మాటకు మనం వెళితే మత్తయి సువార్త 20 యేసుప్రభు వారు చెప్పిన పారబుల్స్ నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచూ ఉండగా. చూచారు కదా? అంటే ఇది రెండవ ఎంట్రీ. యేసుప్రభు వారు 18వ వచనంలో మీకు అర్థమవుతుంది. ఉదయమందు పట్టణం మరలా వెళ్ళుచుండగా అనేది ఇందాక మార్క్స్ వార్తలో చెప్పుకున్న మాట. 23వ వచనంలో ఆయన దేవాలయంలోకి వెళ్ళి బోధించేటప్పుడు, అంటే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ది మండే అని చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ క్రిందకు మనం వద్దాం. 30వ వచనం చూడండి దయచేసి, అందరం కలిసి చదువుకుందాం. 21వ అధ్యాయం 30వ వచనం. అతడు రెండవ వానితోకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడ. అంటే ఒకటి కాదు, ఇంకా కిందకు పోతాం మనం. ఏ ఉపమానం ఇది? ది ప్యారబుల్ ఆఫ్ 2 sons టు ఏ ఫాదర్. ఒక తండ్రికి కలిగిన 2 కుమారులను గురించిన ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం చెప్పేటప్పుడు ఇద్దరిని గురించి మాట్లాడుతూ ఒక దగ్గరికి వెళ్ళి అన్నాడట, పోతావా అంటే పోతానన్నాడు కానీ పోలేదట. ఇంకొకటి దగ్గరికి పోయి పోతావా అంటే పోనన్నాడు కానీ తర్వాత ఏం చేశాడు? వాడు పోయాడు. ఈ సంగతి చెప్పి ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు వారిని. ఏమని? ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వారిని అడిగాను. కాబట్టి 3వ వార్నింగ్ ఏంటి మనకు అంటే, తండ్రి ఇష్ట ప్రకారం మన జీవితంలో చేసేవారంగా ఉన్నామా అనే ఒక వార్నింగ్. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి డిజైర్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే, నా ప్రజలు నా ఇష్ట ప్రకారం చేయాలి అనేది. నా ఇష్ట ప్రకారం చేయాలి. మన ప్రభు అయిన క్రీస్తుని గురించి తర్వాత మనం చూస్తాం. ఆయన గెత్సేమనేకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కానిమన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎలాగున్నాం? నేను ఇంకెక్కువ వ్యాఖ్యానించబోను, కానీ 3వ తలంపు, ప్రభు బల్లో మనం పాలు పొందక ముందు మనము మన ప్రభు యొక్క ఇష్ట ప్రకారం చేస్తున్నామా చూద్దాం. మన ప్రభుని మాది ఒక వాక్యాన్ని మీకు చెప్పాను లూకా సువార్తలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం తీయండి మీ బైబిల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మన ప్రభు తీర్మానం అది. కాబట్టి ఈరోజు ప్రభును ఆయన ప్రవేశాన్ని యెరూషలేములో పదే జ్ఞాపం చేసుకునేటప్పుడు 3వ హెచ్చరిక మనకు ప్రభు ఇచ్చేది ఏంటంటే, నేను నా తండ్రి ఇష్ట ప్రకారం చేశాను. నేను ఆరాధనలో ఒక మాట చెప్పాను కదండి, మీకు గుర్తు ఉండాలి. ఏంటంటే 118వ కీర్తనలో మన ఇది యెహోవా వలన
కలిగింది. మళ్ళీ చెప్పండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం ఇది. కాబట్టి ప్రభు తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారం ఆయన తన అడుగులు వేసినట్టుగా మనం చూస్తాం. ఎక్కడా లేకుండా అడుగులు తీయలేదు. అందుకనే పౌలు అపోస్తలుడు లేఖన ప్రకారం క్రీస్తు మన ప్రార్థన కొరకు మృతి పొందాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేదు. అన్నీ తను వచ్చి వ్రాయబడిన ప్రకారం ప్రభు అయిన క్రీస్తు అడుగులు వేశాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితం అలాగ ఉందా అనేది మనం ఈ మాట చెప్పగలమా? తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అట్టిది మన జీవితంలో మనకెంతో సంతోషాన్ని కలగజేస్తుంది. కీర్తనాకారుడు దావీదు 40వ కీర్తన 8వ వచనంలో ఈ మాట అన్నాడు. ఆ ఒక్క వచనం మీకు జ్ఞాపం చేస్తాను. 40వ కీర్తన 8వ వచనం చదవండి దయచేసి. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నా ఆంతర్యములో ఉన్నది. కాబట్టి వ్రాయబడిన ప్రకారం నా ఆంతర్యంలో, కాబట్టి ఆ నీ ఇష్ట ప్రకారం నా జీవితంలో నేను ముందుకు పోదా. నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. రక్షించమని ప్రభులారా, మన ఇష్టం, మన చిత్తం, మన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం మనకు సంతోషం ఇవ్వదు. కాబట్టి ప్రభుతో ఏకీపించమని చెప్పారా. నా తండ్రి, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. ఆయన చిత్తం మనలో మన ద్వారా నెరవేర్చబడాలని ఆయన మనల్ని రక్షించాడు. ఇదే నా 3వ తలంపు. ఇక నుంచి ఇంకొకటి 2కి వెళ్ళాలి కాబట్టి నేను దాటిపోతున్నాను. 3వ వార్నింగ్ ఏంటంటే, నేను నన్ను సృష్టించిన, నన్ను రక్షించిన, నన్ను సంపాదించుకున్న, తన సొత్తుగా నన్ను చేసుకున్న ఆ నా ప్రభువుకి ఇష్ట ప్రకారమే నేను జీవిస్తున్నాను. రండి దయచేసి 4వదిగా మరొక మాటకు మనం వద్దాం. రండి దయచేసి మరొక మాటకు మనం వస్తే 2వ కాదు, ఇంకా కిందకి వెళ్దాం. ఇంకా నేను 1-2 దినం దాటిపోతున్నాను. అక్కడి నుంచి మన ప్రభు వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఏం చూశాడు, ఏం చేశాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేయాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆలయంలో నుంచి ఇంకా కాస్త ముందుకు వెళ్ళి అక్కడ 2 కాసులు వేసిన స్త్రీని గమనించాడు. ఎక్కడది? మత్తయి సువార్త ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుంది. ఎక్కడ? మార్కు సువార్త 12వ అధ్యాయం. ఓకే, 12వ అధ్యాయము 42వ వచనం. 41 నుంచి మనం ఆ మాట చూస్తాము. 41 నుంచి ఆ మాట చూస్తాం. ఆయన కానుక పెట్టాను. కాబట్టి 11, 12 అధ్యాయాలు ఏంటో మీకు అర్థం కావాలి. మళ్ళీ నేను శాస్త్రానికి చెప్పడం లేదు. ఆ దినాల్లోనే ఇప్పుడు ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు 41 నుంచి 44 గుర్తుంచుకోండి. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక విధవరాలు 2 కాసులు వేయగా అతడు తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసి, నా వీరందరికంటే ఈ విధవ ఎక్కువ వేసాను మీతో నిశ్చయముగా. మనకు ప్రశ్న వస్తుంది, అక్కడ కూడా వచ్చి ఉంటుంది. అందుకే ప్రభు వెంటనే జవాబు చెప్పాడు. 44 అందరం కలిసి చదువుదాం. 44 వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవనం అంతయు వేసినని. కాబట్టి 2 కాసులు వేసింది ఈ స్త్రీ. 2 కాసులు వేస్తే ప్రభు చూచన్నాడు, తన శిష్యులు పిలిచన్నాడు, బయట రండి మీరు చూచారా, ఎంతోమంది సమృద్ధిగా వేస్తున్నారు, కానీ బీద విధురాలు 2 కాసులు వేస్తే యేసయ్య ఏమన్నాడు? అందరికంటే ఈమె ఏం చేసిందంటే చెప్పండి, ఎక్కువగా వేసిందంట. డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేసింది. ఎంతో డబ్బులు వేస్తుంటే 2 కాసులు ఎలాగ ఎక్కువ అవుతాయండి? కాబట్టి 4వ వార్నింగ్ ఇక్కడ ఏంటంటే, మనము ఇచ్చేది ప్రభుకు
మనకు కలిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. దశంభాగం కాదనం, సరేనా? అది పాత నిబంధన చెబుతుంది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇంకో మాట చెప్పనా, 1 కొరింథీ 16 అధ్యాయంలో అది ప్రతివాడు తనకు కలిగే సామర్థ్యం కొలది, అంటే ఇంకా తనకి ఎక్కువ కలగజేసినప్పుడు దేవుడు ఇంకా ఎక్కువ. కాబట్టి ఒక మాట చెప్పుకుందాం, మినిమం దశంభాగం, మ్యాక్సిమం ఏంటంటే మనకు ప్రభు ఇచ్చిన దాన్ని, ప్రభు మనల్ని ఆశీర్వదించిన దాన్ని ఆధారం చేసుకొని ఇవ్వటం. అయితే వాళ్ళని ఈ స్త్రీతో పోల్చితే ప్రభుని ఈ స్త్రీ తన కలిగిన జీవనమంతా వేసింది, ఉండింది తనకు 2 కాసులే. వాళ్ళకు కోట్ల కొలది ఉండొచ్చు, ₹1,00,000 ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇచ్చింది ఎంత? ఈ స్త్రీ వాళ్ళకంటే ఏమి ఇచ్చిందిట? ఎక్కువగా. కాబట్టి మనము కలిగిన దాని మీద ప్రభుకి ఇచ్చే విషయం లెక్కగా తీసుకొని, ఆధారం తీసుకొని ప్రభువు లెక్కలు చెప్పేశాడు. ఈ మధ్యాహ్నం 4వ హెచ్చరిక ఏమిటనంటే, ప్రభు ఎడల మనము ఎలాంటి దాతృత్వం కలిగిన వారంగా ఉన్నాం. ప్రభు మన విషయంలో అయితేనేమో ఎంత దాతృత్వం చూపించాడు. ఒక వచనం జ్ఞాపం చేస్తాను, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన మీరు దరిద్రయుండి ధనవంతులు కావాలని ఆయన ధనవంతుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు మీ నిమిత్తం ఏమైనాడు. ఇంకేం చెప్తారండి? మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి. కాబట్టి పౌలు అంటాడు 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో, మేము మనుషులం, కేవలం మట్టి ఘటాలం, ఆయనను ఈ మహిమ ఐశ్వర్యము మాకు కలదు. పేతురు అపొస్తలుడు, మీరు అనొచ్చు ఒకవేళ డబ్బులా ఆస్తి అని, అంతేకాదు నేను డబ్బులు కూర్చో మాట్లాడమనే. పేతురు అపొస్తలుడు గారు 3వ అధ్యాయానికి వెళితే 1-3 వచనాల్లో, మాకు కలిగి ఉన్నవే మేము నీకు ఇస్తున్నామని చెప్పేసి ఆ కుంటివానితో చెప్పాడు. ఆ తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచినాడు. వాళ్ళకు ఉన్నటువంటి స్పిరిచువల్ అథారిటీ, స్పిరిచువల్ పవర్ they have given imparted into this lame man. వారికి ఉండే అధికారం, వారికి ఉండే ఆధ్యాత్మిక శక్తి ప్రభు వారిలో ఏమైతే ఉంచాడో ఈ కుంటివాణిలో చొప్పించేశారు, పెట్టేసేశారు. ఏం చేస్తున్నాం? భౌతికంగా మన జీవితాల్లో ప్రభుకి ఇవ్వాల్సిన భాగాలు నమ్మకంగా ఇస్తున్నామా? అంతేకాదు, ప్రభు మనల్ని ఆశీర్వదించిన ఆ స్థితి స్తోమత కొలది ఇస్తున్నామా? లేకపోతే కేవలం ఏదో దశంభాగం చెప్పారు కాబట్టి అంతవరకు ఇస్తున్నామా? దాతృత్వం అనేది ప్రభుకి ఇచ్చే విషయంలో మనం కనపరుస్తున్నామా? ఎక్కువ ఇస్తే మన కోసం పెట్టుకొని, తక్కువ ఇస్తే దాంట్లోంచి ఏదో ఒక భాగం తీసి ఇవ్వడం, ఇది మనకు ఒక హెచ్చరిక. ఇది నాన్న చూడు, ప్రభు అయిన క్రీస్తును ఎంటరింగ్ ఇంటూ జెరూసలేం దేని కొరకు? అల్టిమేట్గా కాసేపట్లో కొన్ని గంటల్లో ఆయన తన్ను తానే శిలువలో బలిగా అర్పించుకోబోతున్నాడు. ఆయన దరిద్రుడు, దిగంబరి, ఆఖరికి చివరి రక్త బొట్టు వరకు నేను ఆఖరి కాచబోతున్నాడు. అంత చేసిన ప్రభువైన క్రీస్తు ఈరోజుకి ఎంత చేస్తున్నావు నీవు? ఎంత ఇస్తున్నాం మనం? మన సమయం ఎంత ఇస్తున్నాం? మన సామర్థ్యం ఎంత ఇస్తున్నాం? ప్రభుని ప్రేమించడానికి, ప్రభు వాక్యం ప్రేమించడానికి, ప్రభు ఇంటిని ప్రేమించడానికి, ప్రభు సన్నిధిని అగుపడడానికి, ప్రభు కార్యాలు చేయడానికి నీ బలం ఎక్కడ? నీ సామర్థ్యం ఏది? నీ సంపాదన ఏది? నీ సమయం ఏది? హౌ ఫార్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ టు ది లార్డ్? ప్రభుకి వీటన్నిటిలో నువ్వు ఏమాత్రం నువ్వు ఇస్తున్నావు? చాలాసార్లు రక్షణ పొందామని చెప్పి జస్ట్ ఆదివారం క్రైస్తవులం అయిపోయినాం, అంతే. ప్రభుకి ఇచ్చే విషయం కూడా పేదరికంగా, బీదతనంగా, దరిద్రంగా మనం కనబడుతూ ఉండడం సరైనది ఏమాత్రం కాదు. కాబట్టి నేను ఆర్థిక విషయాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు ఇక్కడ. నీ సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను, నీ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాను, ప్రభు నీలో ఉంచిన తలాంతుల గురించి మాట్లాడుతున్నాను. ప్రభు కొరకు నువ్వు ఎంతగా
నీవు వేపచ్చుకుంటున్నావని మాట్లాడుతున్నాను. ఈరోజు 4వ హెచ్చరిక ఇదే. ముగింపుకు వెళ్తాను. ఇక్కడ 5వదిగా అక్కడ నేను ముగించేస్తాను. రండి దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం. నేను లాస్ట్ వార్నింగ్ అని చెప్పడం లేదు, కాకపోతే ఇప్పుడు మన వర్తమానంలో ఈ చివరి తలంపు నేను చెప్పి ముగించబోతాను. 11వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. జన సమూహము గల్లీలో నజరేతు వాడు ప్రవక్త యేసు అని చెప్పి 12 యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయవారందరిని వెళ్ళగొట్టి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని మేము, అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసేవారు. చాలంతే. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడునని. కాబట్టి దేవుని మందిరాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. యేసయ్య యెరూషలేములో వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఆయన అక్కడ ఏం చేశాడనే విషయం మనకు తెలుసు. ఏం చేశాడు ఆయన? నేను మళ్ళీ చదవక్కర్లేదు. వాటన్నిటిని వెళ్ళగొట్టాడు. నా మందిరం ప్రార్థనా మందిరం. కాబట్టి ఇదంతా చేయడం ఏమిటి అనే విషయానికి వస్తే, మందిరానికి వచ్చి ముందు మాట్లాడినివ్వండి. ఆ రోజు యెరూషలేము మందిరం కాదనం. ఆ తర్వాత ఈ దినాల్లో మందిరానికి వచ్చి మనం మాట్లాడుకుంటే పౌలు అపోస్తలుడు తిమోతి రాస్తే 1వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుని మందిరంలో అనగా జీవముల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను. కాబట్టి ఈరోజు జీవముల దేవుని సంఘం రక్షించబడిన దేవుని ప్రజలే దేవునికి ప్రభువైన క్రీస్తుకు ఆత్మీయమైన స్పిరిచువల్ టెంపుల్. పేతురు అపొస్తలుడు చక్కని రాశాడు. 1వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం 5వ వచనం, మీరును ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండటకు మీరు కట్టబడ్డారు. మనమే. ఆ తర్వాత ఎలాంటిది మందిరం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు, మీరు దేవుని ఆలయం, మీరు ఆలయమై ఉన్నారు, ఆయన ఆలయం పరిశుద్ధమైంది. ఆయన ఆలయం ఎలాంటిదట? పరిశుద్ధమైంది. ఇంకా నేను రెఫరెన్స్ చెప్పేస్తాను, ఎందుకంటే ముగించిపోతున్నా కాబట్టి మీరు రాసుకోగలిగితే రాసుకుంటుంటారు. 93వ కీర్తన 5వ వచనంలో చూస్తాం, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధత నీ ఆలయమునకు నీ మందిరానికి తగింది అని. కాబట్టి రక్షించబడిన ప్రభుబిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఆలయం పవిత్రమైంది. అయితే ఈరోజు ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుతున్నామా లేక అపవిత్రపరుస్తూ ఉన్నామా? అది మనం ప్రశ్నించు. ఇది మనకు వార్నింగ్, 5th వార్నింగ్. ఈజ్ యువర్ టెంపుల్ ఈజ్ హోలీ ఆర్ శాంక్టిఫైడ్? 1వ కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనంలో దేహము దేవుని ఆలయం. వ్యక్తిగతంగా మన హృదయం దేవునికి ఆలయం, ఆయన నివాస స్థలం. తర్వాత సంఘముగా మనం దేవునికి ఏమైనా చెప్పండి? ఆలయం. దీన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇది మన బాధ్యత, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈ మధ్యాహ్నం పరీక్షించుకుందాం. ఆ క్రీస్తు ఆలయం, ఆయన నా హృదయం, నా దేహం, నా జీవితం, మేము మా కుటుంబం సంఘం పవిత్రంగా ఉన్నాయా లేదా అని. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాడిని ఏం చేస్తాడన్నాడు? పాడు చేస్తాడు. అయ్యా, నీ దేహాన్ని పాడు చేయకు, నీ హృదయాన్ని పాడు చేయకు, అది దేవుని ఆలయం. నీ కుటుంబాన్ని పాడు చేయకు, అది దేవుని ఆలయం. సంఘాన్ని పాడు చేయకు, అది దేవుని ఆలయం. నువ్వు పాడు చేస్తే ప్రభువైన దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఇది వాక్యం చెబుతుంది. మనం పరీక్షించుకొని ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని ఒక నూతన తీర్మానం చేసుకుందాం.
2వ కొరింథీ ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, దయచేసి రండి. 7వ అధ్యాయం, ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్లో ఏమన్నా 6వ అధ్యాయంలో ఉంటుందేమో. 7వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను, సమస్త శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసు. ఈ తలంపుల్లో మా జీవితాలు పరీక్షించుకొని యోగ్యంగా బల్లో పాల్పొందాం. ప్రార్థన చేసుకుందాం.